నమస్తే, వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్ అప్డేట్స్. నేను సునీల్. సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్న గోస్ట్ సిమ్ కార్డ్స్ నెట్వర్క్ గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఆపరేషన్ ఆక్టోపస్ 3.0ను నిర్వహించి మొత్తం 66 మందిని అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో వారం రోజుల పాటు 18 ప్రత్యేక బృందాలు దాడులు చేపట్టాయి. 66 మందిని అరెస్టు చేసి వారి దగ్గర నుంచి 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 432 సీల్డ్ సిమ్లు కాగా 112 ఓపెన్డ్ సిమ్లుగా గుర్తించారు సైబర్ పోలీసులు. నిందితుల్లో 44 మంది గోస్ట్ సిమ్ కార్డుల వినియోగదారులు, 20 మంది టెలికాం ప్రమోటర్లతో పాటు 2 సిమ్ కార్డుల సప్లయర్లు ఉన్నారు. వీరంతా కలిపి దేశవ్యాప్తంగా నమోదైన 76 సైబర్ నేరాల్లో భాగస్వాములైనట్లుగా తేలింది. 101 కోట్ల రూపాయలకు పైగా కొట్టేసినట్లుగా పోలీసులు గుర్తించారు. టెలికాం నెట్వర్క్ వారీగా పరిశీలిస్తే అరెస్టైన POS ఏజెంట్లలో వొడాఫోన్, ఐడియాకు చెందిన వారు 10 మంది, ఎయిర్టెల్కు చెందిన వారు 7, జియోకు చెందిన వారు 3 ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. ఈ కేసు విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. వినియోగదారులు కొత్త సిమ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు లేదా మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ KYC కోసం వచ్చినప్పుడు వారికి తెలియకుండానే అదనపు సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్నారు కేటుగాళ్లు. కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ తీసుకునే క్రమంలో నెట్వర్క్ సరిగా లేదనో లేదా సర్వర్ డౌన్ అయిందనో, వేలిముద్ర సరిగా పడలేదు అంటూ కారణాలు చెప్పి 2-3 బయోమెట్రిక్లను తీసుకుంటున్నారు. ఈ ముఠా మారుమూల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఏకంగా ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి నిరక్షరాస్యులు, నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని వారి ఆధార్ బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ఇంటర్నెట్ను ఉచితంగా ఇస్తామంటూ ఆశ చూపి అమాయకుల పేర్ల మీద సిమ్ కార్డులు సృష్టిస్తున్నారు. తమకు ఎన్ని సిమ్లు అమ్మితే అంత కమిషన్తో పాటు సైబర్ నేరగాళ్ల నుంచి డబ్బులు కూడా వస్తుండటంతో ఈ దందా చేస్తున్నారు టెలికాం ప్రమోటర్లు. ఈ సాధారణ సిమ్ కార్డులను యాక్టివేట్ చేసిన వెంటనే వాటిని ఈ సిమ్లుగా మారుస్తున్నారు. విదేశాల్లో కూర్చున్న ప్రధాన సైబర్ ముఠాలకు క్షణాల్లో చేరవేస్తున్నారు. తద్వారా ఆయా దేశాల్లో ఉండే ముఠాలు ఎలాంటి భౌతిక సిమ్ కార్డు లేకుండానే మన దేశపు మొబైల్ నెంబర్లను తమ ఫోన్లలో స్వేచ్ఛగా వాడుకుంటున్నారు. ఈ ఇండియన్ నంబర్లతో వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరవడంతో పాటు మ్యాట్రిమోనియల్ సైట్లు, ప్రముఖ డేటింగ్ యాప్స్లో అత్యంత ఆకర్షణీయమైన నకిలీ ప్రొఫైల్స్ సృష్టిస్తారు. అమాయకులకు సైబర్ వల వేస్తారు. వారి నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. కొన్ని సందర్భాల్లో న్యూడ్ వీడియో కాల్స్ చేసి బ్లాక్మెయిల్ చేసే ముఠాలు, CBI పోలీసులమంటూ భయపెట్టే డిజిటల్ అరెస్టు ముఠాలు సైతం ఈ నంబర్లనే వాడుతున్నాయి. ఇదంతా ఒక పక్కా వ్యూహంతో జరుగుతుంది. తమ టార్గెట్ మేరకు వేలాది సిమ్ కార్డుల యాక్టివేషన్ ప్రక్రియ పూర్తి కాగానే ఆ సిమ్ కార్డులను జారీ చేసిన లోకల్ ఏజెంట్లు రాత్రికి రాత్రే తమ దుకాణాలు మూసేసి బోర్డులు తిప్పేస్తున్నారు. ఈ గోస్ట్ సిమ్ నెట్వర్క్ వ్యవహారాన్ని హైదరాబాద్ సిటీ సైబర్ పోలీస్ చాలా సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్టెల్, జియో, వొడాఫోన్, ఐడియా వంటి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ఉన్నతాధికారులతో సమావేశం కావాలని నిర్ణయించింది. అలాగే DOT, ట్రాయ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను సంప్రదించి నిబంధనల్లోని లోపాలను సరిదిద్దాలని, KYC ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని కోరనుంది. గోస్ట్ సిమ్ సమస్యను నియంత్రించేందుకు కఠినమైన నిబంధనలను అమలు చేయాలని సూచించారు హైదరాబాద్ సిపి సజ్జనార్. అది ఒక గోస్ట్ సిమ్ నెట్వర్క్. దాన్ని ఛేదించడానికి మనము ఆక్టోపస్ 3.0 స్టార్ట్ చేయడం జరిగింది. సో దాదాపు 10 రోజు ఆల్మోస్ట్ 13 స్టేట్స్లో మనము ఈ ఒక ఆపరేషన్ చేపట్టాను. సో దాదాపు 66 మందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ చీటింగ్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. దాంట్లో మనము ఐడెంటిఫై చేసింది 44 మంది గోస్ట్ సిమ్ హోల్డర్స్. అంటే పేరేమో వేరే వాళ్ళు, వాడేవాళ్ళు వేరే వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. అట్లానే ఎందుకంటే ఎట్లా బ్యాంకింగ్లో లోపాలు ఉన్నాం, ఇక్కడ కూడా ఈ టెలికాం ఆపరేటర్స్ కూడా చాలా లోపాలు ఉన్నాం. అది గుర్తించడానికి అట్లానే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ప్రూవ్ అయిన తర్వాత దాదాపు 20 మంది POS ఏజెంట్స్ని, అట్లానే టెలికాం ప్రమోటర్స్ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఇలాంటి గోస్ట్ సిమ్ని ఒక్కసారి అన్ని కలెక్ట్ చేసి వీరు సైబర్ క్రిమినల్స్ ఇచ్చే ఒక 2 కూడా గోస్ట్ సిమ్ సప్లయర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక 20 మందిలో ఎయిర్టెల్కి సంబంధించిన 7 అధికారులు ఉన్నారు. అట్లానే జియోకి చెందిన 3 ఉన్నారు. వోడాఫోన్, ఐడియాకు చెందిన 10 మందిని మనము ఈ ఒక POS ఏజెంట్స్ని ప్లస్ అదేవిధంగా టెలికాం ప్రమోటర్స్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది.